బ్రేకింగ్ చూస్తున్నాం. ఇలా 13న బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడనుంది. ఈశాన్య బంగాళాఖాతం వరకు ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతో తెలంగాణలోని 7 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. ములుగు, భద్రాద్రి, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. అలాగే రేపు కూడా తెలంగాణలోని 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ నెల 13న బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడనుంది. ఈశాన్య బంగాళాఖాతం వరకు ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతో తెలంగాణలోని 7 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయింది. ఇక ములుగు, భద్రాద్రి, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. అలాగే రేపు కూడా తెలంగాణలోని 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. ఇక లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.